అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. నేను మీ అన్వర్ పాషా. మొదట సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇలా ఒక్క లైక్ ఇవ్వండి వీడియోకి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇజ్రాయెల్ గురించి. ఇజ్రాయెల్ అని అంటే వాళ్ళు సమాజంలో ఒక భాగం. మనకి వివిధ ప్రాంతాల్లో నిజ జీవితంలో మనకి కలుస్తూ ఉంటారు. వారంటే సోదరభావం ఉంటుంది ప్రతి ఒక్కరికి. వారంటే ఒక గౌరవం ఉంటుంది. సరే, కొంతమంది హేళన చేయొచ్చు. మ్యాక్సిమం 80-90% ఇజ్రాయెల్ అంటే గౌరవిస్తారు చాలామంది. వారితో బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదని చెప్పని, వారు ద్వారా ఏదైనా శుభకార్యానికి వాళ్ళని పిలిస్తే మంచిదని చెప్పని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. ఈ మధ్య కాలంలో వారి మీద కొద్దిగా ఒత్తిడి పెరిగింది. ట్రైన్లలో వెళ్ళొద్దని చెప్పని ఒత్తిడి చేయటం వల్ల ట్రైన్లలో వెళ్ళట్లేదు. దానివల్ల శుభకార్యాల దగ్గరికి రావటం మొదలైంది. శుభకార్యాలు అని అంటే అది ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, వీళ్ళల్లో గృహప్రవేశం ఫంక్షన్ కానీ, అన్నప్రసన్న ఫంక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఎంగేజ్మెంట్ కానీ, లేకుంటే వేరే పెద్ద మనిషి ఫంక్షన్లు కానీ, ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ఇజ్రాయెల్ అక్కడికి వచ్చి వారు డిమాండ్ చేస్తున్నారు. 50,000 కావాలి, 1,00,000 కావాలి, ఇంత కావాలి, అంత కావాలని. ఇది ఎంతవరకు కూడా న్యాయం కాదు. 100% న్యాయం కాదు. ఎందుకనంటే మ్యాక్సిమం సాధారణంగా ఫంక్షన్లు చేసుకునే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. ఉన్నోడు బయట చేయడు. వాడు ఎక్కడో పెద్ద రిసార్ట్స్లోనో 5 స్టార్ హోటల్స్లోనో పెట్టుకుంటాడు. ఉన్నోడు వాడు ఎంత నీయగలుగుతాడు. మిడిల్ క్లాస్ వాళ్ళే కదా బయట మామూలు ఫంక్షన్ హాల్లో చేసుకునేది. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంతగానంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటారు చుట్టాలని పిలిచి. ఆ చుట్టాలందరూ ముందు వచ్చి వీరు గొడవ చేస్తే అందరి ముందు పరువు పోతుందని వాళ్ళు 2 రకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి పోలీసు వారు కూడా వీరి మీద ఒక నిఘా వేయాలి. మళ్ళీ అందరూ కూడా కాదు, కొంతమంది ఎంత ఇచ్చినా కానీ సర్దుకొని తీసుకొని వెళ్తారు. అందులో కొంతమంది హిజ్రాలు మాత్రం ఇంత కావాలి అని చెప్పని డిమాండ్ చేసి గొడవ చేసి అవసరమైతే అక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టి, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగింది. అతన్ని కొట్టడం, అతను కూడా వాళ్ళ మీద దాడి చేసిండని చెప్పని తెలిసింది. అతన్ని కొట్టడం, వాళ్ళ అమ్మ చనిపోయిందన్నా కూడా వినకుండా నాకు ₹1,00,000 అది ఇదని ప్రైవేట్ పార్ట్స్ చూయించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది మనం పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, చూసినాం. ఇలా చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది ఇబ్బందికరం. ఎందుకనంటే ఒక ఫంక్షనో ఏదో చేసుకుంటుంటే సంతోషంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది అది ఎంతవరకు కాదు. వాళ్ళు సంతోషంగా తోచింది ఇస్తే అది ఎంతవరకు తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇట్లా వెళ్ళి ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేయడం, కొద్దిగా ఇబ్బంది పెట్టడం, అక్కడ చుట్టాలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళందరి ముందు వల్గర్గా మాట్లాడటం, ఇది మాత్రం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. దీని మీద పోలీస్ పెద్దలు కూడా, అంటే కొద్దిగా సీనియర్ అధికారులు ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రజల పక్షాన ఒకసారి ఆలోచించి వీటి మీద కొద్దిగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వటమా, వాళ్ళకి వేరే ఏదైనా మార్గం చూపించటమా, వారు ఇంక వేరే ఏదైనా వాళ్ళకు ఒక బిజినెసా, లేకపోతే ప్రైవేట్ జాబ్లా, లేకుంటే వేరేనా. ఈ మధ్యకాలంలో కూడా ఇజ్రాయెల్కి ట్రాఫిక్ పోలీసులుగా రేవంత్ రెడ్డి గారు కొంతమందికి ఇచ్చారు. శుభపరిణామం. అట్లా యూజ్ చేసుకుంటే వాళ్ళని చాలా బాగుంటుంది. ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.